నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రావణ మాసం అనగానే వ్రతాలు, నోములు అన్నాం కదా! ఎలాగైతే శుక్రవారాలు చేస్తారో అలాగే మంగళవారాల్లో కూడా శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు అని చేస్తారు. ఇక్కడ కొంచెం తేడా ఏంటంటే శ్రావణ శుక్రవారాలన్నీ అత్తింట్లో మనకు చేసుకుంటూ ఉంటాం. మంగళ గౌరీ వ్రతాలు అనేసరికి ఇది పుట్టింటి వాళ్ళు అమ్మాయికి పట్టించేటువంటి ఒక నోము, ఒక వ్రతం. ఇది ఎలా ఉంటుందంటే కొన్ని చోట్లయితే పెళ్ళికి ముందు నుండి చేస్తూ పెళ్ళైన తర్వాత దాన్ని తీర్చడం అనేటువంటిది ఒక వ్రతాన్ని మనం ఉద్వాసన అంటాం కదా, అలా చేయడం. కొంతమంది పెళ్ళైన తర్వాత చేస్తూ ఉంటారు. ఇది 5 మంగళవారాల 5 సంవత్సరాల, 11 సంవత్సరాల, 9 సంవత్సరాల వారి ఇంటి ఆచార వ్యవహారాన్ని బట్టి ఉంటుంది. ఏది ఏమైనా మంగళవారం ఆ తల్లి పార్వతీదేవికి నమస్కరించి పూజ చేస్తారు. ఆవిడే గౌరమ్మ, ఆవిడే గౌరీదేవి, ఆవిడే సర్వమంగళ, ఆవిడే సర్వ దేవత. ఆ తల్లికి ఎందుకు పూజ చేస్తారు ఏమిటి అంటే, తల్లి నువ్వు ఇచ్చినటువంటి ఈ సువాసిని తత్వం ఏదైతే ఉందో అది చల్లగా కాపాడు. సర్వమంగళ మాంగళ్యే అని మనం ఎందుకంటాము అంటే, ఆ తల్లి శివే సర్వార్థ సాధకే కదా. ఆ అమ్మ శివుడి ఇల్లాలు కాబట్టి ఆ తల్లి తన మాంగళ్యాన్ని కూడా ఒకసారి పణం పెట్టింది అంటారు. ఎందుకంటే అంతకుముందు ఆ తల్లి వివాహిత కావడం కోసం, శివుణ్ణి వివాహం చేసుకోవడం కోసం కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసుకొని పొందినటువంటి ఆ మంగళ్యాన్ని లోక కళ్యాణం కోసం ఎప్పుడైతే సంద్రం నుండి పాల సముద్రం చిలికేటప్పుడు ఆలాహలం వచ్చిందో అప్పుడు ఆ పరమాత్మని ఆలాహలాన్ని మింగమని తాను కోరింది. మింగడివాడు విభుడని, మింగడిది గరళమని, అంటే ఆ విషయమని తెలిసి కూడా తల్లి మింగమన్నదంట. తన మాంగళ్యాన్ని ఎంత గొప్పగా మదిలో నమ్మిందో అంటాడు మరి పోతన గారు. అంటే అంత అద్భుతం. తన లోక కళ్యాణం కోసం, తన బిడ్డలు సుఖంగా ఉండాలి అంటే నా శివుడికి ఏమీ కాదు, ఎందుకంటే నా మంగళ్యం యొక్క గట్టితనం అంతది అని. అందువల్లే ఇప్పటికీ ఎప్పటికి కూడా మనం ఒక వివాహం చేసే ముందు గౌరీ పూజ చేయిస్తారంటే ఇప్పటిలాగా ఫోటోలకు పోజ్ ఇచ్చుతూ గౌరీ పూజలో నేను ఎంత అందంగా ఉన్నాను, ఎన్ని రకాల బొట్లు పెట్టి ఎన్ని రకాల దిక్కులు చూశాను అన్నది కాకుండా చక్కగా నిండుగా వివాహానికి తన కళ్యాణం ఆ పందిరిలోకి వెళ్ళే ముందు చక్కగా ఒక్కొక్క అక్షతను నెమ్మదిగా వేస్తూ ఆ మాంగళ్యను, ఆ సర్వమంగళ మాంగళ్యను కొలుస్తూ ఉండి, తల్లి గౌరీదేవి నువ్వే కాపాడాలి, నేను జీవితకాలం సువాసినిగా ఉండాలి అని కోరుకునేటువంటి ఆ గౌరీ పూజను ఒక పద్ధతిగా చేయండి. దాన్ని వేడుకగా కాకుండా, దాన్ని ఫోటోల ఫోజులకు కాకుండా పద్ధతితో చేస్తే ఆ పవిత్రత మనకు ఉంటుంది, నిజంగా దాని ఫలితం ఉంటుంది. అట్లాంటి తల్లిని మనం శ్రావణ మాసంలో ప్రతి ముత్తైదు కూడా మంగళగౌరి వ్రతాలు చేసుకుంటారు. ఇంటి ఆచారాన్ని బట్టి కొంతమంది కొన్ని సంవత్సరాలు దాన్ని తీర్చడం ఎలాగా అనేటువంటి ఒక పద్ధతిలో చేసుకుంటారు. ఏది ఏమైనా అమ్మను కొలవడం మన ఆచారం. ఆ సంస్కృతిని మనం పాటిద్దాం. ఆ సంస్కారాన్ని ముందు తరానికి అందాలి అంటే ఒక పద్ధతిలో, ఒక నియమ నిష్టలతో చేయడం అన్నది పిల్లలకు కూడా నేర్పిద్దాం. నమస్తే.